నమస్తే, వెల్కమ్ టు పోస్ట్ 360. దిస్ ఇస్ మోనికా. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను మేం గద్దెదించాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా గెలుస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతుందనే చెప్పాలి. సరే, ఖమ్మం స్థానం నుండి గనక గమనిస్తే అభ్యర్థిగా రామసాయం రఘురామరెడ్డి పోటీలో ఉన్న సంగతి తెలుసు. రఘురామరెడ్డి ప్రచారంలో మాట్లాడుతూ అన్న మాటలు ఏంటయ్యా అంటే, మోదీ పాలనలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ కుటుంబానికి చెందిన తాను ఖమ్మం జిల్లాకు లోకల్ వాణ్ణి అని, అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా తన కోటేసి దీవించాలంటూ ఆయన కోరడం జరిగింది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఉంటే, బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ ఉన్నారు. నిజానికి ఖమ్మం కాంగ్రెస్ కి కంచుకోట. ప్రత్యర్థి స్థానంలో ఉండాల్సిన బీఆర్ఎస్ దిగజారి 3వ స్థానంలోకి వచ్చింది అనేది ప్రస్తుత పరిస్థితిగా చెప్పాలి. కనీస డిపాజిట్ కూడా రాకుండా చేయాలి, చేసుకుంది తనే అనేది మాత్రం కొంచెం క్లారిటీ వస్తున్న అంశం. లాస్ట్ ఎలక్షన్స్ లో 20,000 ఓట్లు వచ్చాయి బీజేపీకి. ఇప్పుడు 2వ స్థానం కోసం ఎగబాకటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. ముఖ్యంగా సోషల్ మీడియాలో తన ప్రచార హోరు పెంచి 2వ స్థానం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అదే సోషల్ మీడియా వల్ల తను జీరోలాగా మిగిలిపోయింది అనడంలో సందేహం లేకుండానే కనిపిస్తుంది. ఎందుకు అంటే, నామా నాగేశ్వరరావు మాటలు కొంచెం ఇబ్బందికరంగా మారాయి అనే మాట ఒకటి. ఇంకో పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా 10కి 10 నియోజకవర్గాలు గెలుచుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఇప్పుడు ఎంపీ స్థానం కూడా తాను కైవసం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు ముమ్మరం చేశారనే చెప్పాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నరకే అయినప్పటికీ కూడా 2వ స్థానంలో బీజేపీ ఉండబోతుంది అనే మాట స్పష్టమవుతుంది.